చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరొకసారి రాయలసీమ గడ్డ నుంచి, అది నగర్ నుంచి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజన చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది, ఆంధ్రప్రదేశ్కి స్పష్టంగా రాజధాని లేదు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని మాత్రమే ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో అమరావతి రాజధానిగా అప్పట్లో తొలిసారి విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు అమరావతి సంబంధించి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు రావడం, దీనిపైన అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగింది. సో అనేక రకాలైనటువంటి చర్చలు, ప్రతిపాదనలు, రకరకాల అంశాలు వచ్చినప్పటికీ చివరికి అమరావతి విషయం పైన వీరు మాట్లాడారు. సో అదే సమయంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధాని అంశాన్ని ఆయన ఎక్కడా వ్యతిరేకించలేదు. సో దీనికి ఇన్ని వేల ఎకరాల భూములు ఉండాలి, ఇలా చేయాలి అనేటువంటి మాటలు చెప్పారే తప్ప ఆ రోజు ఎక్కడా కూడా 3 రాజధానుల ప్రస్తావన రాలేదు. ఆ రోజు చాలా క్లియర్గా అమరావతి విషయంలో ఆయన ఎక్కడా కూడా వెనక్కి అడుగు వేయలేదు. ఎందుకంటే ఇక్కడ శాశ్వతమైన నివాసం నిర్మించుకున్నాం, సో కాబట్టి అమరావతి విషయంలో ఎలాంటి శశబిషలు ఆలోచనలు లేవు అనేటువంటిది స్పష్టం చేశారు. అయితే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. ఏదైతే అమరావతితో పాటుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలు అనేటువంటి దాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజధాని విషయం పైన రాజుకుంది. అప్పటి నుంచి కూడా అమరావతి రైతులు పోరాటం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఎన్నికల్లో వెళ్ళినప్పుడు అమరావతి రాజధాని అంశం పైన ఇప్పట్లో కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ ఒకే అంశం పైన ముందుకెళ్లారు. సో 3 రాజధానుల అంశం ప్రాతిపదికగా ప్రకటించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ కూడా ప్రజల్లో ఎలక్షన్లోకి వెళ్ళారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడమే కాదు, కేవలం 11 స్థానాలకే పరిమితం కాగా 164 స్థానాలు కూటమికి వచ్చాయి. సో కాబట్టి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేటువంటిది, ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ పాలకులపై వ్యతిరేకతతో పాటుగా రాజధానుల అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకొని 3 రాజధానుల పేరుతో వెళ్ళినప్పటికీ ఆయా ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడా కూడా ఆదరణ లభించలేదు. సో ఈ నేపథ్యంలో అమరావతి సంబంధించి దాదాపుగా 5 ఏళ్ల పాటు బ్రేక్ అయింది. మళ్ళీ తిరిగి ఆ టెండర్లన్నింటినీ కూడా టిఫై చేసుకోవడం, ఆగిన పనులన్నింటినీ కూడా మళ్ళీ చేస్తూ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ టైంలో మళ్ళీ కూడా రాజధాని అంశం పైన ఎందుకు శాశ్వత రాజధాని అనే చర్చ వస్తుంది. పార్లమెంట్లో దీనిపైన ఒక చట్టం చేయాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రాజధాని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండింది కాబట్టి దీన్ని ఎక్కడా కూడా మళ్ళీ చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అనేటువంటిది లేదు. కాబట్టి ప్రస్తుతం దీన్ని సవరించి చేయాలి అనేటువంటిది. ఇది పార్లమెంట్లో రాబోయేటువంటి సమావేశాల్లో కూడా దీనిపైన ఏదైతే చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేస్తూ వివిధ శాఖలకు కూడా కేంద్రం పంపింది. క్యాబినెట్లో కూడా ప్రస్తుతం ఈ చర్చ జరిగిన తర్వాత దీన్ని సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టేటువంటి అవకాశం రాబోతుంది. సో ఈ టైంలోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా అమరావతి విషయంలో రివర్ బెడ్లో ఉందని చెప్పి గత మీడియా సమావేశంలో మాట్లాడడం, మొన్న మళ్ళీ దీనికి చేస్తున్నటువంటి నిర్మాణ ఖర్చులు వేలు గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ స్టాండు అటు ఇటుగా ఒకసారి ఇది రివర్ బెడ్లో ఉంది, ఇక్కడ ఎలా సాధ్యం అంటారు, మళ్ళీ సజ్జలు వచ్చి దానిపైన మాకేం వ్యతిరేకత లేదు అమరావతి విషయంలో అనేటువంటిది ఆయన కవరప్ చేసేటువంటి పనులు చేస్తున్నారు. ఇట్లా పల్టీలు కొడుతుంది వైఎస్ఆర్సీపీ. సో ఈ నేపథ్యంలోనే అమరావతి విషయం పైన శాశ్వత రాజధానిగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా,
కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించారు. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను, అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా, దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. రైట్, ఇది చట్టబద్ధత కల్పించేందుకు కసరత్తు చేస్తున్నటువంటి సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా అమరావతి సంబంధించి శాశ్వత రాజధాని అంశం పైన నగిరిలో ఈరోజు జరిగినటువంటి సభలో ప్రస్తావించడం జరిగింది. ఎంతమంది అడ్డుకున్నప్పటికీ కూడా శాశ్వత రాజధానిగా ఉంటుంది అనేటువంటిది ఆయన మాట్లాడింది. ఎస్, దీనిపైన అనాలిసిస్